దేవుడు సృష్టించిండు, మేము దేవుని పుత్రులం అనుకుంటారు. కానీ బ్రాహ్మణులకు కూడా యాదవులు అంటే ఒక రకమైన భయం. మీరు చూడండి, బ్రాహ్మణులు ఎవరి కాళ్ళు మొక్కరు, ఏ కులం కాళ్ళు మొక్కరు, ఎవరు కాళ్ళు మొక్కరు. ఎవరి కాళ్ళు మొక్కుతారు? ఒకే ఒకరి కాళ్ళు మొక్కుతారు, అది శ్రీకృష్ణుడి కాళ్ళు మొక్కుతారు. ఎందుకు మొక్కుతారు అంటే శ్రీకృష్ణుడు వాళ్ళకు ఒక గొప్ప ఫిలాసఫీని అందించాడు. కానీ మనం ఇవాళ భగవద్గీతను మనం కేర్ఫుల్గా చదవట్లేదు, కృష్ణుడిని కేర్ఫుల్గా ఫాలో కావట్లేదు. అందుకనే ఇవాళ రాజ్యం మన చేతుల్లో లేదు, చదువు కూడా మన చేతుల్లో లేదు, వ్యవస్థలు కూడా మన చేతుల్లో లేవు. అందుకే మనం అవస్థలలో ఉన్నాం, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, నేను లాస్ట్ ఒకటే, ఎందుకంటే టైం అవుతుంది, మీరందరూ కూడా మీ ఇండివిజువల్ కెపాసిటీలో ఎంతో కొంత కులం కోసం పనిచేస్తున్నారు. దానిలో నాకైతే ఇంచెత్తు కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా కుల బావ కోసం, మిగతా కులాల కోసం ఎక్కడో ఒకడ పనిచేసారు, సంతోషం. కానీ ఇక నుంచి మనం ఊళ్ళల్లో పనిచేయాలి. ఫస్ట్ సెలెక్ట్ కాన్స్టిట్యున్సీస్. ఇప్పుడు కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది, ఆ కొల్లాపూర్ అది యాక్చువల్గా గొల్లాపురం, మల్లన్న పుట్టిన ఊరు, బీరప్ప పుట్టిన ఊరు అది. గొల్లాపురం నుంచి శ్రీశైలం వేయండు, శ్రీశైలం నుంచి చెరువు గట్టుకు వచ్చింది, చెరువు గట్టు నుంచి లింగమంతుల నుంచి కొలనుపాక నుంచి కొమరవెల్లి నుంచి ఐనగోలు, ఐనగోలు నుంచి కట్ట నుంచి కత్తెర